ఉస్తాద్ భగత్ సింగ్ కి సంబంధించి ఓవర్సీస్ రివ్యూ వచ్చేసింది. నిజంగా చెప్తున్నాను కదా, గబ్బర్ సింగ్ సినిమాలో మనకు బాగా తెలుసు. గబ్బర్ సింగ్ సినిమా రిలీజ్ అయ్యే టైంకి నాకు బాగా గుర్తుంది. ఆ టైంలో ఎక్స్పెక్టేషన్స్ ఏం లేవు. హరీష్ శంకర్ గారు ఒక కొత్త డైరెక్టర్, పవన్ కళ్యాణ్ గారు అంటే వీరాభిమాని అని మాత్రమే తెలుసు. బట్ ఎక్స్పెక్టేషన్స్ అంతగా ఏం లేవు. పవన్ కళ్యాణ్ గారి నార్మల్గా ఉండేటువంటి ఆ ఫ్యాన్స్ ఆరా, ఆ క్రేజు నార్మల్గానే ఉంది. అప్పటిదాకా పెద్ద భారీ కొంచెం వరుస పెట్టు కొంచెం యావరేజ్ సినిమాలు, ఫ్లాపులు అప్పటి వరకు పవన్ కళ్యాణ్ గారికి వచ్చాయి. కానీ ఆ క్రేజ్ మాత్రం తగ్గట్ల. అదే క్రేజ్ కంటిన్యూ అవుతుంది. సినిమాకి ఆయన మీద ఇష్టం, ప్రేమ, పిచ్చి అన్నీ పెరిగిపోతున్నాయి. అదే క్రేజ్తో నార్మల్గా పవన్ కళ్యాణ్ గారి సినిమా ఫ్లాప్ అయినా హిట్ అయినా ఆయన క్రేజ్ మాత్రం తగ్గేది కాదు. అలాంటి టైంలో గబ్బర్ సింగ్ అనేటువంటి సినిమా రిలీజ్ అయింది. అలాంటి ఫోబియానే, అలాంటి ఆరానే మళ్ళీ కనిపిస్తుంది. ఎక్స్పెక్టేషన్స్ నాకు తెలిసి గతంలో గబ్బర్ సింగ్ ఉంది కాబట్టి దాని ఎక్స్పెక్టేషన్స్లో వస్తారా, లేదంటే దానికి మించి ఇప్పుడు మన ఓజీ రిలీజ్ అయింది దాన్ని పెట్టుకుని వస్తారా అనే దానికి కూడా మనం పెద్దగా చెప్పలేం. కానీ ఎంత మీరు ఎక్స్పెక్టేషన్స్ పెంచుకుంటే అంత దాన్ని తిరిగి ఇచ్చి పడేయటానికి చాలా క్లియర్గా డైలాగుల రూపంలో ఇప్పటికే మొన్న పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారు. ప్రీ రిలీజ్ ఈవెంట్లో హరీష్ శంకర్ గారు పదే పదే చెప్తున్నారు. ఇచ్చి పడేసే గోత్రంతో, ఎరగదీసే నక్షత్రంతో థియేటర్లో దిగుతున్నారు. అదే ఓవర్సీస్ రివ్యూగా కూడా మనం చూడొచ్చు. కొన్ని హైలైట్స్, సినిమాకి సంబంధించినటువంటి స్టోరీ లైన్స్ జస్ట్ కొంచెం మాత్రమే మీకు చెప్తాను. రేపొద్దున మనకు కూడా రిలీజ్ అవుతుంది కాబట్టి దద్దరిల్లిపోయే రివ్యూ మీకు అందిస్తాం. ముందు మాత్రం ఓవర్సీస్ రివ్యూ, ఎందుకంటే మనకంటే ముందే ఈ సినిమాకి ఇతర దేశాల్లో వెళ్ళిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి వాళ్ళ గురించి జస్ట్ మీకు ఒకసారి చెప్తాను. ఫస్ట్ హాఫ్ అంతా కూడా ఫుల్ ఎంటర్టైన్మెంట్ అంట, మామూలు ఎంటర్టైన్మెంట్ కాదు. పవన్ కళ్యాణ్ గారు వన్ మ్యాన్ షో అంటే ఆడుకున్నారట ఎంటర్టైన్మెంట్తో. ఆ తర్వాత మధ్యలో 2-3 ఎలివేషన్ సీన్స్తో పవర్ఫుల్ ఇంటర్వెల్ బ్యాంగ్తో ఇంటర్వెల్ పూర్తవుతుంది. ఇంటర్వెల్ వరకు వచ్చేస్తుందట. కొన్ని సన్నివేశాలు చాలా అద్భుతంగా వచ్చాయట. రొటీన్గా కొన్ని సీన్స్ అనిపించినా కూడా కొత్తతనంతో, కొత్తగా తీసేటువంటి ఆ క్రియేటివిటీతో ఒక రేంజ్లో చూపించారట పవన్ కళ్యాణ్ గారిని. పవన్ కళ్యాణ్ గారిని వన్ మ్యాన్ ఆర్మీగా అసలు ఆయన చూపించేటువంటి సీన్స్, ఆయన వచ్చేటువంటి ప్రతి సీను కూడా ఎలివేషన్స్తో ఒక రేంజ్లో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో దద్దరిల్లిపోయిందట. హరీష్ శంకర్ గారు ఎంతలా సీన్స్ని ఎలివేట్ చేశారో, మ్యూజిక్తో దేవిశ్రీ ప్రసాద్ గారు దంచి కొట్టారో, ఆ తర్వాత తమన్ గారు ఎరగదీశారని చెప్పారు. ఇక చాలా కొన్ని కామెడీ సీన్స్ అయితే ఎక్స్ట్రాడినరీగా వచ్చాయట. అలాగే కొన్ని డైలాగులు మాత్రం పిచ్చి లెవెల్స్లో ఉన్నాయట. టన్నుల కొద్ది డైలాగులు ఉన్నాయట సినిమాలో. పవన్ కళ్యాణ్ గారి నుంచి నోటి నుంచి వచ్చే ప్రతి డైలాగు కూడా ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేసేలాగా, ప్రతిదీ కూడా గతంలో గబ్బర్ సింగ్లో ఇప్పటి వరకు మనం అదే వాడకాన్ని ఎలా పెట్టుకున్నామో ఇంకా వాడుకోవడానికి రెడీగా ఉండండి అబ్బాయిలు అన్నట్టుగా ఇంకా సరికొత్త డైలాగులన్నీ కూడా హరీష్ శంకర్ గారు ఇచ్చినటువంటి పరిస్థితి ఉందట. ఆ తర్వాత సెకండ్ హాఫ్లో చాలా ఆరంభం నుంచి కూడా ఎండింగ్ వరకు కూడా పవన్ కళ్యాణ్ గారి ఎలివేషన్స్తో నింపేశారట. అభిమానులకైతే విజువల్ ఫీస్ట్ అట. ఆఖరికి ఎమోషనల్ సీన్స్లో కూడా చాలా అద్భుతంగా వచ్చాట. అలాగే ఈ చిత్రానికి నార్మల్గా శ్రీలీల గారు కొంచెం ఏమన్నా ఇబ్బందిగా అవుతుందేమో, ఆవిడ వల్ల మైనస్ అవుతుందేమో అని కొంతమంది అనుకున్నారట. కానీ ఈ సినిమాకి సంబంధించి శ్రీలీల అద్భుతమైనటువంటి పర్ఫార్మెన్స్ ఇవ్వటమే కాకుండా సినిమా ఆవిడ నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళిందని కూడా చెప్తున్నారు. సో ఏదేమైనా సరే, అంతేకాదు చాలామంది తేరీకి సంబంధించినటువంటి రీమేకు అది ఇది అని చెప్పుకుంటా వచ్చారు. ఈ ఒక్క రివ్యూతో పటాపంచలైపోవాలి. ఇప్పటి వరకు ఎవరైనా సరే దాని గురించి ఇంకా ఆ మైండ్లో ఉంటే గనక అసలు ఎక్కడా కూడా ఆ ఫ్లేవర్ కానీ ఇంకొకటి కానీ సరికొత్త స్టోరీని అంతా రాసుకుని ఆయన్ని, అంటే పవన్ కళ్యాణ్ గారిని, ఆయన అభిమానుల్ని దృష్టిలో పెట్టుకుని సినిమా రాశారట. చాలా అద్భుతంగా వచ్చిందట. రేపొద్దున్న సినిమా థియేటర్లో, ముఖ్యంగా మన తెలుగు థియేటర్స్లో, మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో, హైదరాబాద్లో పవన్ కళ్యాణ్ గారి క్రేజ్ గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు. సో థియేటర్లో దద్దరిల్లిపోవటం ఖాయం. ఎలా అయితే గబ్బర్ సింగ్ థియేటర్లో దిగిన తర్వాత ఒక రేంజ్ హిట్ కాదు, ఇండస్ట్రీ హిట్ నుంచి బ్లాక్ బస్టర్ పవన్ కళ్యాణ్ గారి కెరియర్ బెస్ట్కి వెళ్ళిపోయినటువంటి సంగతి మనందరికీ తెలిసిందే. అలాంటి ఒక ఇదినే మళ్ళీ ఉస్తాద్ భగత్ సింగ్ కూడా క్రియేట్ చేయబోతుందనడంలో ఎటువంటి సందేహం లేదు అనేటువంటిది మనకి ఓవర్సీస్ నుంచి వచ్చినటువంటి రివ్యూ కూడా మనకి చెప్తుంది.